అంటే ఎమ్మెల్సీ కవిత అరెస్టుకు సంబంధించి కేటీఆర్ కొన్ని కామెంట్స్ చేశారు. అదే బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. రాజకీయ కక్షతోనే కవితను అరెస్ట్ చేశారంటున్నారు కేటీఆర్. మరో ఇద్దరు ముఖ్యమంత్రులని అరెస్ట్ చేశారు. ఎన్నికల్లో అసలు ప్రతిపక్షాలు ఉండొద్దు అన్నట్లుగా మోదీ వ్యవహరిస్తున్నారు అంటూ విమర్శిస్తున్నారు కేటీఆర్. ప్రతిపక్షాలన్నింటినీ అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారని, మోదీని రాహుల్ వ్యతిరేకిస్తుంటే రేవంత్ సమర్థిస్తున్నారని అన్నారు కేటీఆర్. అలాగే పార్టీ మారి దానం నాగేందర్ తప్పు చేశారన్నారు. ఆయనకు మళ్ళీ 2004 ఫలితమే రిపీట్ అవుతుందని అన్నారు. దానంని అనర్హుడిగా ప్రకటించాలని స్పీకర్కు ఫిర్యాదు చేశాం. స్పీకర్ నిర్ణయం తీసుకోకపోతే సుప్రీంకోర్టుకు వెళ్తాం. ఖైరతాబాద్కు ఉప ఎన్నిక కూడా వస్తుంది. సికింద్రాబాద్లో బీజేపీ బీఆర్ఎస్ల మధ్య పోటీ ఉంటుందంటూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు కేటీఆర్. ఏమన్నారు? కవితమ్మను అరెస్ట్ చేయలే, అందుకే మేము అంటున్నాం వీళ్ళు ఒకటే అని. మరి ఇవాళ నేను అడుగుతున్నా ఆ రోజు కవితమ్మ సుప్రీంకోర్టులో కేసు ఉండే, స్టే ఉండే, అందుకే అరెస్టు చేయలేకపోయింది. కానీ ఇవాళ పగబట్టి ఇంటికొచ్చి ఒక కవితమ్మనే కాదు, కవితమ్మను అరెస్ట్ చేసిండ్రు, ఇద్దరు ముఖ్యమంత్రులను అరెస్ట్ చేసిండ్రు. అంటే ఎట్లున్నదంటే రేసు ఉరుకుతే నేను ఒక్కనే ఉరకాలి తప్ప ఎవడు ఉండొద్దు ఇక మైదానంలో అన్నట్టు మోడీ గారు ఇలా మొత్తం ప్రతిపక్షాలను అరెస్ట్ చేసే ప్రయత్నంలో ఉన్నారు. మరి ఇవాళ ఏమంటది ఈ కాంగ్రెస్ పార్టీ? మీరు ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా.